సీనియర్ అధికారుల రిటైర్మెంట్ విషయంలో ఏపీ ప్రభుత్వం కొంత మానవతా హృదయంతో స్పందించినట్టుగా కనపడతా ఉంది. ముఖ్యంగా ఐఏఎస్ శ్రీలక్ష్మి అనగానే ఎన్నో కేసులు, కోర్టులు, జైళ్ళు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఐఏఎస్ శ్రీలక్ష్మిగా తను ఈ నెలాఖరుకి రిటైర్ కాబోతున్న నేపథ్యంలో తనకి గౌరవంగా రిటైర్మెంట్ ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉండి అందుకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే గతంలో మనం ఐఏఎస్ అధికారులు కూడా అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా అధికారులు మారినప్పటికీ కూడా ఇతర శాఖల్లోకి మారుతూ ఉంటారు. కానీ కొంతకాలంగా దాదాపు 10, 15 ఏళ్ల నుంచి మనం తెలంగాణ గావచ్చు, ఇటు ఏపీ గావచ్చు, లేదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కావచ్చు, ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొందరు అధికారులు వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారుతూ వచ్చింది. సో, అప్పటినుంచి కూడా అంటే వైఎస్ హయాంలో ఎంతో కీలకంగా వ్యవహరించి అత్యంత పారదర్శకంగా పనిచేస్తారని పేరున్నటువంటి ఐఏఎస్ శ్రీలక్ష్మి ఆ తర్వాత అనేక కేసులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఓబులాపురం మైనింగ్ వ్యవహారంలో తనపై కేసులు నమోదయ్యాయి. కోర్టుకు వెళ్లారు. జైలు జీవితం గడిపారు. అలాగే ఇటు ఆ తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు, ఆ తర్వాత ప్రభుత్వాలు మారినా కూడా తనకి అవకాశాలు రాక, తనకు సరైన పోస్టింగ్ రాక ఇబ్బంది పడ్డ ఘటనలు అనేకంగా మనం చూస్తూ వచ్చాము. ఎందుకు అంటే కొందరికి అనుకూలంగా వ్యవహరించడం ప్రభుత్వాలు లేదంటే పాలక వర్గాలు మారుతా ఉంటాయి. కానీ అధికారులు అనేది శాశ్వతంగా ఉంటారు. రూల్ పొజిషన్‌ని కాదని చేసినటువంటి నిర్ణయాలు తమ మెడకే చుట్టుకుంటాయని అప్పటి వరకు ఎవరు పెద్దగా ఊహించలేదు. కానీ తను తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, రాజకీయ ఒత్తిడికి అనుగుణంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంత పెద్ద ప్రమాదమో ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసులో చాలా స్పష్టంగా కనపడ్డాయి. ఎందుకు అంటే ఎవరైతే లబ్ధి పొందినటువంటి వాళ్ళున్నారో కూడా వాళ్ళందరూ కూడా బానే ఉన్నారు. కానీ నిర్ణయాలు తీసుకోవడంలో కీలకంగా వ్యవహరించినటువంటి అధికారిగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి అనేకమైనటువంటి కేసులు ఎదుర్కొన్నారు. కోర్టుల చుట్టూ తిరిగారు. దానివల్ల ఆరోగ్యపరమైన సమస్యలొచ్చాయి. జైలు జీవితం గడిపారు. అయితే నిజానికి తనకున్నటువంటి సర్వీస్ దృష్ట్యా తను చీఫ్ సెక్రటరీ హోదాలో రిటైర్ అవుతారు అని గతంలో అనుకునేవాళ్ళు. కానీ ఆ తర్వాత కోర్టులు కావచ్చు, కేసులు కావచ్చు ఇవన్నీ వ్యవహారాల తర్వాత తను అసలు సస్పెన్షన్‌లోనే రిటైర్ అవుతారేమో అన్నటువంటి ఊహాగానాలు వినిపించాయి. తను ముందుగానే వీఆర్ఎస్ తీసుకుంటారేమో అన్నటువంటి ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ అవన్నీ కూడా జరగలేదు. కానీ తను గత 2 ఏళ్లుగా అంటే తన మీద ఉన్నటువంటి ముద్ర వల్ల ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. వెయిటింగ్‌లోనే ఉంచింది. కానీ తనపై ఎన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా తన సుదీర్ఘమైనటువంటి కెరీర్‌లో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా గౌరవప్రదంగా రిటైర్ కావడానికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోటి తనకు జీఏడీలో పోస్టింగ్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో, తను ఈ జీఏడీలో కీలకమైనటువంటి అధికారిగా వ్యవహరిస్తూ రిటైర్ కాబోతా ఉన్నారు. నిజానికి అంటే టీడీపీ ప్రభుత్వానికి గతంలో చాలా అటువైపు పనిచేశారన్న ఉద్దేశంతోటి వైసీపీ ప్రభుత్వం ఐపీఎస్‌గా అంటే సీనియర్ ఐపీఎస్‌గా ఉండి రిటైర్ కావడానికి అంటే గౌరవప్రదంగా రిటైర్ కావాల్సినటువంటి ఏజ్‌లో ఉన్నటువంటి ఏవి వెంకటేశ్వరరావును ఎంత ఇబ్బంది పెట్టారో మనం ఇప్పుడున్నటువంటి సందర్భాలు చూసాం. ఎందుకు అంటే తను కోర్టుకెళ్ళి తనకి పోస్టింగ్ తెచ్చుకొని చివరి రోజు ఉదయం పోస్టింగ్‌లో తెచ్చుకున్నటువంటి పోస్టింగ్‌లో జాయిన్ అయ్యి సాయంత్రానికి రిటైర్ అయ్యారు. అంటే ప్రభుత్వం తనని సస్పెన్షన్‌లోనే రిటైర్మెంట్ అయ్యే విధంగా చివరి వరకు ప్రయత్నం చేసింది. కానీ కోర్టుల జోక్యంతో ఆనాడు తను గౌరవప్రదంగా రిటైర్ అయ్యారు. కానీ ఇప్పుడు కూడా ఐఏఎస్ శ్రీలక్ష్మి విషయంలో ప్రభుత్వం బెట్టుకు వెళ్ళలేదు. అంటే రాజకీయంగా నిర్ణయాలు జరగకుండా రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లున్నప్పటికీ కూడా ఒక అధికారికి సముచితంగా ఒక మహిళ అన్న ఉద్దేశ్యంతో కావచ్చు, లేదంటే సీనియర్ అధికారికి ఎంత సముచితంగా గౌరవం ఇవ్వాలో అది ఇచ్చేయడానికే మొగ్గు చూపినట్టుగా అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. చాలా మంది కూడా నిన్న అధికారులుగా అంటే తనకి జీఏడీలో పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులొచ్చిన తర్వాత చంద్రబాబు పరిపాలనకు, వైఎస్ పరిపాలనకు ఎంత తేడా ఉంది అనేది ఉద్యోగుల్లోనే ఒక రకమైన చర్చ జరిగింది. ఎందుకు అంటే వాళ్ళు పలానా పార్టీ తరపుకు పనిచేశారు, పలానా నాయకుడికి పనిచేశారు అంటే గతంలో జగన్ ఎంత క్రూరంగా వ్యవహరించారు. కానీ చంద్రబాబు వైఎస్ శ్రీలక్ష్మి అనగానే వైసీపీకి, వైఎస్ ఫ్యామిలీకి దగ్గరగా పనిచేస్తారు, దగ్గరగా ఉంటారని పేరున్నప్పటికీ కూడా తను ప్రభుత్వం మాత్రం అవకాశం ఇచ్చింది అనేది ఉద్యోగుల్లో చాలా స్పష్టంగా వినపడినటువంటి ఒక ఒపీనియన్. అయితే ఇక్కడ ప్రభుత్వం కూడా కొన్ని విషయాల్లో వెనక ముందు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఇదే నెలలో రిటైర్ కావాల్సిన వాళ్ళలో సీనియర్ ఐపీఎస్‌గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ కూడా ఉన్నారు. కానీ త్రిబుల్ ఆర్ విషయంలో జరిగినటువంటి గొడవ కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ విషయంలో మాత్రం ప్రభుత్వం కొంత బెట్టు దిగే పరిస్థితి అయితే కనపడటం లేదు. తనని సస్పెన్షన్‌లోనే రిటైర్ అయ్యేలాగా చూసేటట్టయితే కనపడతా ఉంది. సో, సచివాలయ వర్గాలు మాత్రం ఐఏఎస్ శ్రీలక్ష్మి విషయంలో జరిగినట్టుగా తను వెయిటింగ్‌లో ఉన్నారు కాబట్టి పోస్టింగ్ ఇచ్చి గౌరవప్రదమైన రిటైర్మెంట్‌కి అవకాశం ఇచ్చారు. కానీ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు పివి సునీల్ కుమార్ కాబట్టి తనకి సస్పెన్షన్ ఎత్తివేసే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు. సో, తను ఈ నెలాఖరికి సస్పెన్షన్‌లోనే ఉండి రిటైర్ కావాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఏ అధికారి అయినా కూడా సస్పెన్షన్‌లో
రిటైర్ అవ్వడం అనేది చాలా అవమానకరంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇన్నేళ్ల సర్వీస్ తర్వాత గౌరవంగా రిటైర్ కావాలని ప్రతి అధికారి, ప్రతి వ్యక్తికి ఉంటుంది. కానీ గత ప్రభుత్వ పాలనలో చేసినటువంటి ఇష్యూస్ వల్ల ఇప్పుడు పివి సునీల్ కుమార్ కూడా అలాగే రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అయితే అక్కడ సచివాలయ వర్గాలు పేర్కొంటా ఉన్నాయి. సో వీరితో పాటు మరి ఇట్లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మరో ఐపీఎస్ రామాంజనేయులు కూడా తను కూడా ఆగస్ట్ నెలలో రిటైర్ అయ్యే అవకాశం ఉంది. సో తనపై కూడా ఇప్పటికే సస్పెన్షన్ ఉంది. సస్పెన్షన్‌లోనే ఆయనున్నారు. కాబట్టి తను కూడా సస్పెన్షన్‌లోనే రిటైర్ అయ్యే అవకాశాలే ఉన్నట్టుగా అయితే ప్రభుత్వ వర్గాలు నుంచి వస్తున్నటువంటి సమాచారం. మొత్తంగా ఐఏఎస్ శ్రీలక్ష్మి విషయంలో మాత్రం గతంలో జగన్ ఏదైతే ఏబీ వెంకటేశ్వరరావుపై వ్యవహరించిన తీరుగా కాకుండా కొంత సానుకూలంగా, కొంత గౌరవప్రదంగా రిటైర్ అయ్యేందుకైతే ఏపీ ప్రభుత్వం శ్రీలక్ష్మికి అవకాశం కల్పించినట్టుగా అయితే కనపడతా ఉంది.